అందరికీ నమస్కారం. జేఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజలరా అందరికీ ముందుగా మా సబ్స్క్రైబర్స్ కు వ్యూవర్స్ కు అందరికీ మా శ్రేయోభిలాషులకు అందరికీ ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అందరి జీవితాలలో విద్యుత్ కాంతుల్లా రంగుల కాంతుల్లా వారి జీవితాలు వెలగాలని ఆ భగవంతుడు అందరిపైన ఆశీస్సులు చూపించాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి 3 నుంచి కాలేజీల సమ్మె, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ కళాశాలల సమైక్య నిర్ణయం. ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు. సర్కార్పై నమ్మకం సన్నగిల్లుతుంది. ప్రభుత్వం తీరుతో కాలేజీలను కొనసాగించలేని దుస్థితి యాజమాన్యాలు. 11వ పేజీలో ఆంధ్రజ్యోతిలో ఉంది. 22 నుంచి అంటే 3 నుంచి కాలేజీల సమ్మె పడతాయంట. 22న ప్రభుత్వానికి నోటీసులు, ప్రైవేట్ కళాశాలల సమైక్య నిర్ణయం. ఇది కానిస్టేబుల్ను చంపి పరారైన రియాజ్ అరెస్ట్. సారంగపూర్ శివారులో ఆదివారం మధ్యాహ్నం చిక్కిన పాత నేరస్తుడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నం. ఈ క్రమంలో ఓ యువకుడిపై కత్తితో దాడి. ఆడ కూడా కత్తితో దాడి చేసినట్టు. పారిస్ మ్యూజియంలో 7 నిమిషాల్లోనే భారీ చోరీ. విలువైన పురాతన నగలు ఎత్తికెళ్లిన దొంగలు. ఈ మ్యూజియంలోనే మోనాలిసా చిత్రం. రోజు 30,000 మందికి పైగా సందర్శకులు. చోరీపై దర్యాప్తు. మ్యూజియం మూసివేత. సో చోరీ జరిగిన మ్యూజియం ఇదే. మల్లొద్దుల ఆసన్న విప్లవ ద్రోహులు, వారిని ప్రజలే శిక్షిస్తారు. ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. మల్లొద్దుల భార్య లొంగిపోయినప్పటి నుంచే ఆయనకు మహారాష్ట్ర సర్కార్తో సంబంధాలు. పార్టీ శత్రువులకు లొంగిపోదు. పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తాం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన. సో 21 ఏళ్లకే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీకి అర్హత వయసును తగ్గిస్తూ తీర్మానం చేస్తాం. పార్లమెంటులో 21 ఏళ్లకే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీకి అర్హత వయసును తగ్గిస్తూ తీర్మానం చేస్తాం. పార్లమెంటులో చట్ట సవరణ చేయాలి. గాంధీ పేరు దేశానికి పర్యాయ పదం. మతతత్వ వాదులు బ్రిటిషర్ల కన్నా ప్రమాదం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పై కుట్ర. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు. రాజు సద్భవన సంస్మరణలో ముఖ్యమంత్రి. నమ్మకానికి మారుపేరు యాదవులు. రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తాం. సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి. నమ్మకానికి మారుపేరు యాదవులు 100%. ఇది యాదవులు నమ్మకానికి మారుపేరు యాదవులు 100%. యాదవ సోదరులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల్లో కలిసిమెలిసి ఉంటున్నదంటే యాదవ సోదరులు. ఎక్కడైనా మీరు చూడండి, ఎస్సీ కాలనీలు దళిత వాడలు ఎక్కడైనా ఉంటే యాదవ సోదరులు కూడా అక్కడ ఉంటారు. వారితో బావ మామ, అన్న తమ్ముడు, అక్క చెల్లి, వదిన అంటూ వాళ్ళు ఒక రిలేషన్గా ఉంటారు. యాదవ సోదరులు ఎప్పటికైనా మీరు ఎక్కడైనా ఏ గ్రామాలన్నా చూసుకోండి, వాళ్ళు నమ్మకానికి మారుపేరుగా కూడా ఉంటారు. ముఖ్యమంత్రి గారు చెప్పేది 100కు 100% కరెక్టు. ఒకసారి చూద్దాం. దేశ భవిష్యత్తును యువత నిర్ణయించాలనే ఉద్దేశంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకే తగ్గించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశ భవిష్యత్తును యువత నిర్ణయించాలనే ఉద్దేశంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే అర్హత వయసును కూడా 21 ఏళ్లకే తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ పరిపాలనా యంత్రాంగంలో 21 ఏళ్లకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసు 21 ఏళ్లకు ఎందుకు తగ్గించరాదని ప్రశ్నించారు. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ త్వరలో రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి పార్లమెంటులో చట్ట సవరణ చేస్తే రాజకీయాల్లో యువత మరింత క్రియాశీలకంగా మారుతుందని చెప్పారు. ఆదివారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ
సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం సందర్భంగా చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీ పేరును దేశానికి పర్యాపదం తమపై పోరాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్లు ఏమీ చేయలేకపోయారు. స్వతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే మతతత్వ వాదులు ఆయనను పొట్టన పెట్టుకున్నారు. గాంధీని హత్య చేసిన వారు బ్రిటిషర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. దేశ సమగ్రతను సమైక్యతను కాపాడటానికి గాంధీ, ఇందిరా, రాజీవ్ ప్రాణాలు కోల్పోయారు అని రేవంత్ అన్నారు. గాంధీ కుటుంబం దేశంలో శాంతి సామరస్యానికి కాపాడుతుందని, 3 తరాలుగా దేశం కోసం పనిచేస్తుందని తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ఎస్సీ వర్గీకరణతో పాటు కులగణన చేశామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన అదేవిధంగా మాట్లాడారు. 12 పేజీలో ఉంది మిగతాది. సో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశం ఇది. 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అసెంబ్లీలో బిల్లు తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. యువత అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆ వయసులో ఉన్నప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆ వయసులో ఉండవద్దు? యువత ఉంటేనే యువత దేశానికి భావితరాల బంగారు బాట వేస్తుందని చెప్పి యువతను 21 ఏళ్లకే ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించబోతున్నారు. ఆ బిల్లు కూడా తీసుకురాబోతున్నారు. ట్రంప్పై పెళ్లిబీకిన ప్రజాగ్రహం, నో కింగ్స్ నిరసనలతో దద్దరిల్లిన అమెరికా, దేశంలోని 50 రాష్ట్రాల్లో రోడెక్కిన ప్రజానికం, ఆందోళనలో పాల్గొన్న 70 లక్షల మంది, భారీ ర్యాలీలు, ప్లకార్డులతో ప్రదర్శనలు, నిరసనకారులను హేళన చేస్తూ ఏఐ వీడియోలు పోస్టు చేసిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రజాగ్రహం వెల్లువీకింది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజానికం నో కింగ్స్ అంటూ ఆందోళన బాట పెట్టింది. నో కింగ్స్ పేరిట దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించిన నిరసనలో లక్షలాది ప్రజలు ట్రంప్కు వ్యతిరేకంగా రోడెక్కి తమ నిరసనను తెలియజేశారు. వలసల నియంత్రణకు ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు, విశ్వవిద్యాలయాలకు కూడా మొత్తం నిరసనలు 70 లక్షల మందితో నిరసనలు చేశారని వార్త ఆంధ్రజ్యోతిలోని. పాఠకులు, ప్రకటనకర్తలు, ఏజెంట్లు, శ్రేయోభిలాషులకు ఆంధ్రజ్యోతి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సెలవు. దీపావళి సందర్భంగా సోమవారం మా కార్యాలయాలకు సెలవు కావున ఆంధ్రజ్యోతి మంగళవారం సంచిక వెలువడదు. పునర్దర్శనం బుధవారం ఉంటుందని మేనేజింగ్ డైరెక్టర్. జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది. మొదటి సెషన్ జనవరి 21 నుంచి 30 వరకు నిర్వహణ. రెండో సెషన్ ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు 2వ పేజీలో ఉంది. దరఖాస్తులో తప్పులు లేకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆధార్తో లింకు. పండక్కి అక్క పిల్లల్ని తీసుకొస్తూ అనంత లోకాలకు బైక్ను ఢీకొట్టిన కారు, ఘటనలో 3 మృతి, మరో చిన్నారికి గాయాలు. కమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన. శాంతికి తూట్లు. గాజాలో ట్రంప్ కుదుర్చిన సంధికి పురిట్లోనే సంధి. రఫాలో ఇజ్రాయెల్ సైనికులపై హమాస్ దాడి, గగనతల దాడులతో విరుచుకుపడ్డ ఐడిఎఫ్ గాజాకు మానవతా సాయం అందకుండా ఆపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటన. 33 మంది మరణించారు గాజా అధికారులు. గాజాలో శాంతి 3 నెలల ముచ్చటే అయింది. హమాస్, ఇజ్రాయెల్ నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదిర్చిన బలవంతపు సంధికి పురిట్లోనే సంధి కొట్టింది. హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ గగనతల దాడులకు పాల్పడడంతో గాజా మళ్లీ నెత్తురోడింది. రఫాలో తమ సైనికులపై హమాస్ దాడులు చేసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని, అందుకే తాము గగనతల దాడులు చేశామని ఇజ్రాయెల్ చెప్తుండగా ఒప్పందాన్ని తొలుత ఉల్లంఘించింది ఇజ్రాయెలేనని హమాస్ ఆరోపిస్తుంది. ఇదొకటి. ఆర్డీఏ చెక్ పోస్టులు, అవినీతికి అడ్డాలు, వాహన యజమానులు నుంచి ప్రైవేటు సిబ్బందితో వసూలు. రాష్ట్ర వ్యాప్తంగా 12 చెక్ పోస్టుల్లో ఏసీబీ తనిఖీలు. 4.18 లక్షల నగదు, చెక్ పోస్టుల రికార్డులు జప్తు. ఏసీబీ అదుపులో పలువురు ప్రైవేటు సిబ్బంది, విధుల్లో అధికారుల నిర్లక్ష్యం. రాష్ట్ర రవాణా శాఖకు ఏసీబీ అధికారుల నివేదిక. విడిపోయిన అవినీతి పరులు ఉన్నారు. రవాణా రంగానికి రాజమార్గం. త్వరలో జాతీయ స్థాయి సంస్థ జీటీపీఆర్ఓ ఏర్పాటు. రోడ్డు, రైలు, షిప్పింగ్, విమాన రంగాల ప్రాజెక్టులకు సత్వర అనుమతులు. 500 కోట్లు దాటిన పథకాలకు వర్తింపు. ఇది
గ్రామీణ ప్రాంత ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు క్వశ్చన్ మార్క్తో ఆంధ్రజ్యోతి. నిమిషాల్లో 132 రకాల వైద్య పరీక్షలు. 2 నెలలుగా పైలట్ ప్రాజెక్టుగా కింగ్కోటి, మలక్పేట ఏరియా ఆసుపత్రుల ఏర్పాటు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్లోని కింగ్కోటి ఆసుపత్రి, మలక్పేట ఏరియా ఆసుపత్రిలో ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. 2 నెలల పాటు వీటి సేవలను పరిశీలించారు. ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా క్షణాల్లో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలన్నీ పూర్తవుతున్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అవసరమైన రక్త, మూత్ర పరీక్ష నమూనాలను సేకరించి జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపుతున్నారు. వాటి ఫలితాలు వచ్చి రోగ నిర్ధారణ అవ్వడానికి 1-2 రోజులు సమయం పడుతుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు విజృంభించే సమయంలో రోగులకు ప్రాథమిక పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తక్షణమే ప్రాథమిక ఆరోగ్య పరీక్షల నివేదికలు అందించే హెల్త్ ఏటీఎంలపై సర్కార్ దృష్టి సారించింది. ఈ హెల్త్ ఏటీఎంలు అత్యంత ఆధునికమైన ఇంటిగ్రేటెడ్ వైద్య పరికరాలతో పనిచేస్తాయి. ఇవి మనిషి ముఖ్యమైన ఆరోగ్య సూచికలను వెంటనే గుర్తిస్తాయి. శరీరాన్ని స్కాన్ చేసి శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, బీపీ, బరువు, ఎత్తు, బిఎంఐ, రక్తంతో ఆక్సిజన్ స్థాయి వంటి వాటిని తక్షణమే కొలుస్తాయి. అంతేకాకుండా రోగ నిర్ధారణ పరీక్షలైన రక్తంలో గ్లూకోజ్, ఈసీజీ, కొలెస్ట్రాల్, యూరిన్ అనే టెస్టులు కూడా చేస్తాయంట. సో గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు హెల్త్ ఏటీఎంలు ఉంటాయంట రాబోయే రోజుల్లో. యాసంగి సన్నల బోనస్ ఎప్పుడు ఇస్తారో 4 నెలలుగా రైతుల ఎదురుచూపులు. మొత్తం 23.36 లక్షల టన్నుల సన్నాల కొనుగోలు. వీటికి 1,168 కోట్ల బకాయిలు. తాజాగా వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రారంభం. 2 సీజన్లవి కలిపి ఇస్తారా, వేర్వేరుగా ఇస్తారా? వానాకాలం ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో గత యాసంగి సీజన్కు సంబంధించిన బోనస్ బకాయిల సంగతి ఏంటి అనేది రైతుల్లో చర్చనీయంగా మారింది. 4 నెలలుగా సన్నాల బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తుండగా ఆర్థిక శాఖ నుంచి ఇంకా నిధులు విడుదల కావడం లేదు. మరోవైపు మళ్లీ ఖరీఫ్ కొనుగోళ్ల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో 2 సీజన్ల బోనస్ డబ్బులు ఒకేసారి చెల్లిస్తారా? ముందు పాత బకాయిలు చెల్లిస్తారా? లేకపోతే యాసంగి బకాయిలు అలాగే ఉంచి ప్రస్తుత వానాకాలం బోనస్ చెల్లిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత 2024-25 యాసంగి సీజన్కు మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం 74.40 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. సేకరించగా ధాన్యంలో దొడ్డు రకాలు 51.4 లక్షల టన్నులు కాగా సన్న రకాలు 23.36 లక్షల టన్నులు ఉన్నాయి. దొడ్డు సన్న రకాలకు కనీస మద్దతు ధర ప్రకారం అప్పుడే చెల్లింపులు పూర్తి చేశారు. అయితే సన్నాలకు క్వింటల్ 500 చొప్పున బోనస్ మాత్రం చెల్లించలేదు. ఇందుకు సంబంధించి మొత్తం 1,168 కోట్ల చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 4-5 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాలోకి నగదు బదిలీ చేస్తుంది. అయితే బోనస్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ ఓపీఎంఎస్ చెల్లించడానికి అవకాశం లేదు. ఈ క్రమంలో ఎంఎస్ చెల్లింపులు, బోనస్ చెల్లింపులు వేర్వేరుగా జరుగుతున్నాయి. బోనస్ చెల్లింపుల ప్రతిపాదనలను గతంలోనే పౌర సరఫరాల సంస్థ ప్రభుత్వానికి పంపించగా ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉంది. ఈలోగా ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కూడా ప్రారంభం కావడంతో పాత బకాయిల సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల ప్రశ్న ఆంధ్రజ్యోతి. కొత్త తరానికి కొంగత్తగా ఇంటర్నేషనల్ స్కూల్కు ధీటుగా 6 పాఠశాల. రాష్ట్రంలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఇప్పటి వరకు పల్లె నుంచి పట్టణాలు, నగరాలకు బస్సుల్లో కళాశాలలకు విద్యార్థులు వెళ్ళడం చూశాం. అందుకు భిన్నంగా పట్టణం నుంచి విద్యార్థులు ఓ గ్రామంలోని బడికి స్కూల్ బస్సులో వస్తున్నారంటే మీరు నమ్ముతారా? ప్రభుత్వ బడిలో ఫుట్బాల్ బాస్కెట్బాల్ కోర్టు ఉన్నాయంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా? గత ఏడాది వరకు 720 మంది పిల్లలు చదువుకుంటున్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈసారి ఏకంగా 840 మంది కొత్తగా చేరారంటే ఎలా జరిగిందని
అడగకుండా ఉంటారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు, నమ్మలేని నిజాలకు, విశిష్టతలకు ఒకటే సమాధానం. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో, అది ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు బోధిస్తారు. ఎన్నెన్నో ప్రత్యేకతలతో తెలంగాణ పబ్లిక్ స్కూలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చుతూ ఎంతో టీవీగా దర్శనమిస్తుంది ఈ పాఠశాల అనేది. ఏకంగా 70 నుంచి 80 మంది ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండడం విశేషం. తప్పులకు తావివ్వద్దు, సర్వేర్లకు లైసెన్సుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కంకణం కట్టుకున్నామని వ్యాఖ్య. గత ప్రభుత్వంలో దోచుకోవాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్న సీఎం. రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తీసుకురండి పొంగులేటి. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే లైసెన్స్ వ్యవస్థను తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూమి కొలతలు, భూదస్త్రాల నిర్వహణ శాఖ పరిధిలో కొత్తగా నియమించిన లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆదివారం హైదరాబాద్లోని శిల్ప కళా వేదికలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, శ్రీహరి, పొంగులేటి తదితరులు. 21 ఏళ్లకే అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పించాలి సీఎం. 3వ పేజీలో జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్ చూసిన వార్త, గాజా యుద్ధం చూసినది. కమిషన్ల కోసమే మంత్రుల కొట్లాటలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, రెఫరెండం, బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. దీపాల పండుగ వేళ చీకట్లో నింపిన రోడ్డు ప్రమాదం, కారు ఢీకొని అక్క తమ్ముడు 5 ఏళ్ల బాలుడు మృతి. మిగిలిన మావోయిస్టులంతా దక్షిణ బస్తర్లోనే, అగ్రనేతలతో పాటు తెలంగాణ కమిటీ అక్కడే. తాజాగా అటువైపు దృష్టి సారించిన కేంద్ర బలగాలు. నాగర్ కర్నూలు జిల్లా సాక్షి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్తలు కూడా ఉన్నాయి, చూద్దాం. అన్నవరానికి ప్రత్యేక బస్సు. జిల్లా కేంద్రమైన నాగర్ కర్నూలు ఆర్టీసీ డిపో నుంచి అన్నవరం క్షేత్రానికి ఈ నెల 30న సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమాల ద్వారానే బీసీలకు రాజాధికారం లభిస్తుందని తెలంగాణ బీసీ మేధావుల ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐపీఎస్ చిరంజీవులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్లో బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకుడు పచ్చిపాల సుబ్బయ్య ఆధ్వర్యంలో ఇజ్జత్ హుకుమత్ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. 22 నుంచి కార్తీక పూజలు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 21వ తేదీ ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రామాలయ ప్రధాన అర్చకులు చెప్పారట. ఎంబీఏ ఎంసీఏలో స్పాట్ అడ్మిషన్లు. పాలమూరు యూనివర్సిటీలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్టర్ రమేష్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.